హలో ఎవరీవన్, ముందు వీడియోలో మనం ఆల్రెడీ టీఎఫ్-ఐడిఎఫ్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసేసి ఆ తర్వాత ఈ పర్టికులర్ వీడియోలోకి రండి. ఈ వీడియోలో మనం జస్ట్ టీఎఫ్-ఐడిఎఫ్ ఎలా కోడ్ చేద్దామో చూసేద్దాం. బేసికలీ టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్స్ మీకు కావాలనుకుంటే మీరు సింపుల్గా టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టరైజర్ని లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది sklearn.featureextraction.txt లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ దెన్ మనకి ఒక 5 రివ్యూస్ తీసుకున్నాము, శాంపిల్ రివ్యూస్. అండ్ ఈ శాంపిల్ రివ్యూస్ మీద మనం టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టరైజర్ని అప్లై చేయాలన్నమాట. అండ్ అప్లై చేసేటప్పుడు మీరు సింపుల్గా స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేసేయాలనుకుంటే ఇలాగ స్టాప్ వర్డ్స్ ఈక్వల్ టు ఇంగ్లీష్ అని మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అని మెన్షన్ చేయాలి. అండ్ ఇంగ్లీష్లో ఏవైతే స్టాప్ వర్డ్స్ ఉంటాయో అవన్నీ అయితే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ రిమూవ్ అయిపోయి స్టాప్ వర్డ్స్ కాకుండా మిగతా ఉన్న వొకాబులరీలో మీకు ఈ టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఆ వెక్టర్ రావడానికి జస్ట్ మీరు ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే సరిపోతుంది మన రివ్యూస్ మీద. అండ్ ఈ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశాక మనకి టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్లో మన టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్స్ అన్నీ ఉంటాయి ప్రతి రివ్యూకి. అండ్ దాన్ని మనం ఒక డేటా ఫ్రేమ్లో చూపిస్తున్నాము. అండ్ బేసికలీ ఇవి జస్ట్ నెంబర్స్గా కనిపిస్తాయి. అండ్ ఆ నెంబర్స్కి కరస్పాండింగ్ వర్డ్ ఏంటి అనేది తెలియడానికి మనం ఈ vectorizers.get feature names out యూస్ చేస్తున్నాము. అండ్ అది కాలమ్స్కి అసైన్ చేస్తున్నాం అనమాట. సో ఈ కాలమ్స్లో మీకు కరస్పాండింగ్ వర్డ్స్ ఉంటాయి. అండ్ ఆ వర్డ్ తాలూకా టీఎఫ్-ఐడిఎఫ్ ఎంత వస్తుందో ఆ పర్టికులర్ వాల్యూని మనం స్టోర్ చేసుకుంటాం అనమాట ఆ పర్టికులర్ రోలో. అండ్ ఇక్కడ మనం df.round3 అంటున్నాము, అంటే 3 డెసిమల్స్కి దాన్ని తగ్గించేస్తున్నాం అనమాట. మేబీ దాని ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఎక్కువ డెసిమల్స్ కూడా ఉండొచ్చు, మనం జస్ట్ రౌండింగ్ చేస్తున్నాం 3 డెసిమల్స్కి. సో అందుకే మీకు ఓన్లీ 3 డెసిమల్స్ మాత్రమే ఇక్కడ విజిబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ అనేవి మన వొకాబులరీలో టోకెన్స్ ఆర్ వర్డ్స్ అనుకోవచ్చు. అండ్ ఆ టోకెన్కి రివ్యూ 0లోని కరస్పాండింగ్ టీఎఫ్-ఐడిఎఫ్ అప్లై చేస్తే దాని వాల్యూ వచ్చేసి 0 అనమాట. అండ్ రివ్యూ 0లో బ్యాక్గ్రౌండ్కి కరస్పాండింగ్ టీఎఫ్-ఐడిఎఫ్ అప్లై చేస్తే దాని పర్టికులర్ వాల్యూ 0.344. సో ఇలా అయితే ఈ ఫస్ట్ రో 0 అనేది సెంటెన్స్ 0కి ఆర్ రివ్యూ 0కి టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్ అనమాట. వెరాజ్ రో 1 అనేది సెంటెన్స్ 1కి టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్. దీని టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్ రో 0లో ఉంది, దీని టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్ రో 1లో ఉంది. అలా కరస్పాండింగ్ టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే మీకు సింపుల్గా టీఎఫ్-ఐడిఎఫ్ వాల్యూస్ అనేవి తెచ్చుకోవచ్చు యూజింగ్ టీఎఫ్-ఐడిఎఫ్ వెక్టరైజర్. మీకు ఈ పర్టికులర్ కోడ్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనం వర్డ్ టు వెక్ అనే టెక్నిక్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఇప్పటివరకు చూసిన దానిలో ఏంటంటే మీకు జస్ట్ ఒక టెక్స్ట్ ఆర్ సెంటెన్స్ని నెంబర్స్గా కన్వర్ట్ చేస్తాం. అండ్ ఈ నెంబర్స్ కన్వర్షన్లో మనకి కాంటెక్స్ట్ లేదా మీనింగ్ అనేవి అంత క్లియర్గా ఇదేమీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. జస్ట్ మన దగ్గర ఉన్న సెంటెన్స్ని సమ్హౌ ఇట్ నెంబర్గా కన్వర్ట్ చేసేస్తుంది. సమ్ ఎజంప్షన్స్ లైక్ తక్కువ రిపీటింగ్ వర్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, అలాంటి ఎజంప్షన్స్ చేసుకొని మనం చేస్తున్నాం అనమాట. ఇక్కడ సరిగ్గా కాంటెక్స్ట్ కానీ మీనింగ్ కానీ క్యాచ్ అవ్వట్లేదు. ఈ 2 ప్రాబ్లమ్స్ని మనం హ్యాండిల్ ఎలా చేయొచ్చు అంటే సంథింగ్ లైక్ ఎంబెడింగ్స్ యూస్ చేసి. అండ్ వన్ గుడ్ టెక్నిక్ ఫర్ దట్ ఈస్ వర్డ్ టు వెక్ ఎంబెడింగ్. ఆ వర్డ్ టు వెక్ ఎంబెడింగ్ ఎలా జరుగుతుంది, అది ఎలా కాంటెక్స్ట్ ఇంకా మీనింగ్ని క్యాప్చర్ చేస్తుంది, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్. బై బై.